సో ఒకానొక డిబేట్‌లో ఇట్ అపియర్డ్ థట్ ఐ మైట్ హావ్ అంటే జనాలకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానేమో ఒక పర్టిక్యులర్ కాలర్ దగ్గర అని అనిపించినట్టుంది జనాలకి. సో ఐ నీడ్ టు మేక్ సమ్ ఎక్స్‌ప్లనేషన్స్ వై దట్ ఈస్. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. రైట్? ఈ పర్సన్ లాస్ట్ వీక్ వచ్చారు, గుర్తున్నారు కదా! సో హీ టాక్డ్ అబౌట్ 2 డిఫరెంట్ టాపిక్స్. ఒకటి భగవద్గీత టాపిక్, ఇంకొకటి మనుస్మృతిలో ఉన్న ఒకానొక శ్లోకం గురించిన టాపిక్. అది తెలియకపోతే ఆల్రెడీ లాస్ట్ స్ట్రీమ్ చూడండి, యుల్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగిందంటే ఇతని డీలింగ్ అంటే నేను ఇతనితో డీల్ చేసిన మెథడ్ చాలా మందికి ఎందుకో నచ్చలేదు. మనకి తెలిసిన వాళ్ళు లేదా హూ వి థింక్ సపోర్టర్స్ ఆబ్వియస్లీ దే డింట్ లైక్ ద వే ఐ ట్రీటెడ్ దిస్ పర్సన్. ఎందుకంటే ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్ దే డోంట్ నో హౌ దిస్ పర్సన్ థింక్స్. ఐ నో దిస్ పర్సన్ బికాస్ ఇతను కొన్ని నెలల క్రితం ఈ భగవద్గీత సెట్ కింద కానీ లేదా మనుస్మృతి వీడియో సెట్ కింద కానీ ప్లేలిస్ట్ కింద కానీ కామెంట్లు చేశాడు. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కామెంట్స్ నాకు అర్థమైపోయింది ఇతని మైండ్ సెట్ ఏంటో. సో దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అనమాట. ఓకే. అలా జరిగి ఉండకూడదు. అంటే మీకు తెలియదు కదా, యూ డోంట్ నో హౌ దిస్ పర్సన్ థింక్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ దిస్ ఫెలో హ్యాస్. సో అలా ఉన్న టైంలో నేను ఆ మెంటాలిటీతో ఇతనితో మాట్లాడడం జరిగింది. సో పీపుల్ డింట్ లైక్ ఆర్ అట్లీస్ట్ దే ఫౌండ్ ఇట్ అ లిటిల్ బిట్ ఓవర్ ద టాప్. సో అయితే ఇతని కొత్త కామెంట్లు చూద్దామండి. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ పర్స్పెక్టివ్ వై ఐ హ్యాడ్ టు టాక్ దాట్. అది నేను కష్టపడి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండానే మన ఈ వీరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో, ఈ బ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఇతనే హీ క్లియర్లీ ప్రూవ్స్ ఇట్. హీ డజంట్ ఈవెన్ హైడ్ హిస్ ఇంటెన్షన్స్ అనమాట. ఓకే. కొంతమంది ఏంటంటే హైడ్ చేస్తారు కదా, అంటే ఎక్కడో సీక్రెట్ చాట్లోనో లేకపోతే ఇంకెక్కడెక్కడో అంటారు. ఇతను పబ్లిక్లో అందరికీ కనపడేటట్టుగా చెప్తారు. దిస్ ఇస్ హిస్ ఛానల్ హెడ్ పేజ్ అండి. సో ఇతను ఎవరో లాజిక్ మ్యాటర్స్ అనే ఒక అతను ఎవరి వీరబ్రహ్మం అసలు మదర్ సన్ ఫాదర్ డాటర్కి వయసు వ్యత్యాసం తక్కువ ఉంది కాబట్టి మోహించే అవకాశం ఉండొచ్చేమో, ఒంటరిగా మాట్లాడొద్దు అనే స్టేట్మెంట్ రైటా అనేది ఎలా అంటున్నాడు. చిచి అంటే అది అంతే బ్రో, సహజ సిద్ధ రసాయనిక చర్య. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు కనీసం డిగ్రీ చేసి ఉండాలి. మీకు వచ్చిన డౌటే చాలా మందికి వచ్చింది. వాళ్ళ కామెంట్స్ అండ్ రిప్లైస్ చదువు బ్రో. సో ఇతని ఉద్దేశం ఏంటంటే అలాగా మదర్ సన్ ఫాదర్ డాటర్ మోహించడం అనేది రసాయనిక చర్య, సహజ న్యాచురల్ అని తేలుస్తున్నాడు అనమాట. సో ఇతనికి కనీసం జంతు ప్రపంచం గురించి తెలీదు, మనుషుల ప్రపంచం గురించి కూడా తెలియదు. రైట్? అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద మెంటాలిటీ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. వై ఐ హ్యాడ్ టు బీ సో వైలెంట్ అండ్ ఓవర్ ద టాప్ విత్ దిస్ ఫెలో, బికాస్ హీస్ ప్లెయిన్ స్కౌండరల్ అండి. దర్ ఇస్ ప్రిటీ డిస్గస్టింగ్ అనమాట. దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ దిస్. సో దిస్ ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళ మనుషులు సహజ సిద్ధంగానే ఇలా ఉంటారు. వాళ్ళకి ఎవరో ఒకడు మత గ్రంథమో లేకపోతే ఇంకో గ్రంథమో వచ్చి చెప్పాలన్నమాట, వద్దు ఇది తప్పు అని చెప్పాలి. సో అలా తప్పు అని చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. ఇతను ఆ కాల్లో చెప్పింది ఏంటంటే ఆ టైంలో, ఆ పాతకాలంలో అలాగే ఉండేదంట. తల్లి కొడుకు, తండ్రి కూతురు అని చెప్పడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది, బట్ దట్స్ వాట్ హీ మెన్షన్. అలా ఉండేదంట. ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండటం జరగకుండా దూరంగా ఉండాలి అనే రూల్ వచ్చింది అని చెప్తారు అనమాట. అది సహజ సిద్ధ రసాయనిక చర్య అని చెప్తారండి. రైట్? సో దిస్ ఇస్ ద మెంటాలిటీ వీఆర్ డీలింగ్ విత్. ఇంతతో ఆగలేదు చూడండి. ఒకప్పుడు ఎప్పుడో సమాజానికి ఇప్పటి సమాజానికి పోల్చి చూడొద్దు అని వీడియోలో వివరంగా చెప్పాను. ఒక 2000 సంవత్సరాల క్రితం ఏ వరుస ప్రకారం పెళ్లి చేసుకోవాలి అని కూడా కొన్ని వర్గాల వరకు తెలియదు. ఇతను బైబిల్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్నాడు చూడండి. బైబిల్ని ఒక చారిత్రక ఆధారంగా చేసుకుని చూస్తే అర్థమవుతుందంట. అప్పటి వారికి పెళ్లి అంటే ఏంటో తెలియదు, వరుసలు వాయలు ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. ఈ మనుశాస్త్రం రాసింది ఆ టైంలో. అందుకే అప్పటి ప్రజలకు అలవాటు చేసే పద్ధతిలో ఈ రూల్స్ అన్ని పెట్టుకున్నారు. ఈ రూల్స్ పెట్టుకున్నారు అంటే దాని అర్థం ఆ మనుశాస్త్రం రాసిన వాడికి ఇది రాంగ్ అని తెలుసు కదా. ఎలా తెలిసింది? వాడికి మాత్రం ఎలా తెలిసింది? ఆ కాలంలో మొత్తం అంతా ఒకే టైప్ ఆఫ్ కష్టం ఉందనగా ఒకడు కొత్తగా వచ్చి లేదు ఇది తప్పు అని చెప్పడానికి వాడుకున్న అర్హత ఏంటి? అంటే వీడి ఉద్దేశం ప్రకారం అప్పట్లో వాయు వరుసలు తెలియవు. ఎవడో ఒకడు ఈ మను అనేవాడు వచ్చి ఆ శాస్త్రంలో రాశాడనమాట. అందుకే వాయు వరుసలు పాటించాలి అని. బైబిల్ని వెనకేసుకొస్తున్నాను, ఎందుకంటే బైబిల్లో కూడా ఇట్లాంటిది ఏదో ఉంటుంది అనమాట. ఇది మొదటి దాన్ని ఏమంటారు, మోసెస్ వచ్చేంత వరకు వాయు వరుసలకి సంబంధం లేవంట. ఎవరితోనైనా ఏదైనా చేసుకోవచ్చు. అదే కదా, తెలిసిందే కదా. ఆడమ్ అండ్ ఈవ్కి ఇద్దరే కొడుకులు ఉంటారు. ఓకే. తర్వాత అదేంటి, ఆ కొడుకుల్లో ఒకటి చచ్చిపోతాడు, ఇంకొకటి దేశదిమ్మర్ అవుతాడు. ఆ దేశదిమ్మర్ గాడు తిరిగి వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఊర్లో కూతుర్లు ప్రజలు ఉంటారు. అందులో ఒకరిని భారీగా చేసుకుంటాడు. ఎలా వచ్చాడు అంటే వాళ్ళు సింపుల్గా ఆన్సర్ చెప్తారనమాట. ఏది, ఆడమ్ అండ్ ఈవ్కి పిల్లలు పుట్టారు. అందులో ఉన్న కూతురులో అంటే సొంత చెల్లితో కలిసి ప్రపంచంలో
పాపులేషన్‌ని పెంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నోవా గదా! నోవా ఆర్ నోవాస్ ఆర్క్. దాని తర్వాత కూడా ఒకే ఫ్యామిలీ. సో, ఈ మోసెస్ వచ్చి చెప్పేంత వరకు ఇట్ వాస్ వాలిడ్ అనమాట. ఇన్సెస్ట్ ఇస్ వాలిడ్. ఇది వీళ్ళ మత గ్రంథాలు. ఇది వీళ్ళ ఇంటెలిజెన్స్ అనమాట. పాయింట్ ఏంటంటే వావి వరుసలు అనేవి ఎప్పుడూ ఉన్నాయండి. ఓకే. సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది యానిమల్స్‌లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి వావి వరుసలున్నాయి. జస్ట్ ఏంటంటే వీళ్ళ బతుకులకి ఈ మతం నెత్తికెక్కిన మూర్ఖులకి బతుకులకి వాళ్ళకి తెలీదసల. దే డోంట్ నో వాట్ రియల్ యానిమల్ కింగ్డమ్ లుక్స్ లైక్. వాళ్ళకి ఇంటి దగ్గర కుక్కలు కనిపిస్తుంటాయి. పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు కనిపిస్తుంటాయి. వాటికి వెరైటీ దొరక్క లేకపోతే ఆ వీధిలో ఇంకో పక్క వీధిలోకెళ్తే తన్నించుకోవడమో చూసి అదే వీధిలో ఒకే తల్లికి పుట్టిన పిల్లలు లేకపోతే యూ నో వాట్ ఐమ్ సేయింగ్ రైట్. సో అందులోనే జరగటం చూసి ఓహో! నేచర్‌లో ఇలాగే ఉంటుంది కావచ్చు, జంతువుల్లో మనుషులకి వచ్చి చెప్పాలి కాబోలు అనుకుంటారు వీళ్ళు. ఓకే. వీళ్ళ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంతేనండి. ఇందుకే చెప్పేది దీస్ పీపుల్ ఆర్ ది వర్స్ట్ అండ్ డిస్గస్టింగ్. తెలియనప్పుడు మూసుకొని అడగాలి. ఓకే. వావి వరుసలు అనేవి లేకపోతే ఎవల్యూషన్ అనేది అట్‌లీస్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్‌తో జరిగిన ఎవల్యూషన్ అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే. ప్రతి జంతువుల్లోనే ఏదో ఒక రకమైన ఎన్ఫోర్స్‌మెంట్ ఉంటుందండి. ఓకే. ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఒక వీడియోలో చెప్పాను. ఓకే. ప్రతి స్పీషీస్‌లోని దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ వేర్ ఈ ఇన్‌బ్రీడింగ్ ఏదైతే ఉందో, ఇన్సెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి అవాయిడెన్స్ మెకానిజమ్స్ ప్రతి జంతువుల్లోని ఏదో ఒక విధంగా ఉన్నాయండి. లయన్స్‌లో మగ లయన్స్ ఒక వయసు రాగానే ఆ ప్రైడ్ నుంచి బయటకెళ్ళిపోతాయి. ఎళ్ళిపోయేలాగా మిగతావన్నీ తరిమేస్తాయి. ఆఖరికి తల్లితో సహా తరిమేస్తాయి. ఓకే. దట్స్ ఎన్ అవాయిడెన్స్ మెకానిజం. సో దట్ ఈ ప్రైడ్‌లో ఉన్నది ఇదంతా ఒకే యూనో జెనెటిక్స్‌కి బాగా దగ్గరగా ఉన్న అంటే ఒకే తండ్రి లేదా ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ లయన్స్ నుంచి పుట్టిన పిల్లలు దే గో ఔట్ ఆఫ్ ద ప్రైడ్. ఓకే. అండ్ ఇన్ చింపాంజీస్ ఇట్స్ ది ఆపోజిట్. వయసొచ్చిన తర్వాత ఆడ చింపాంజీలు ఏవైతే ఉన్నాయో అవి వాటి గుంపు నుంచి బయటకెళ్ళిపోతాయి. కొత్త మేట్స్‌ని వెతుక్కోవడానికి వెళ్ళిపోతాయి. దిస్ ఈస్ అనదర్ అవాయిడెన్స్ మెకానిజం అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే. ప్రతి జంతువులోని ఈ అవాయిడెన్స్ మెకానిజం ఉంది. ఈ మూర్ఖులకి తెలియంది ఇదేనండి. సో ఈ మెంటాలిటీ నాకు చాన్నాళ్ళుగా తెలుసు కాబట్టి వీళ్ళకి మూర్ఖుల్లాగా ఏంటి అడ్డంగా డిఫెండ్ చేయడానికి వస్తారని తెలుసు కాబట్టి ఐ హాడ్ టు డూ ఇట్. అగైన్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్ అలా చేయడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు షో యూ హౌ డిస్గస్టింగ్ దీస్ పీపుల్ థింక్. రైట్. అప్పుడు వాళ్ళు ఆ రూల్స్ పెట్టుకొని సాగబట్టే ఇప్పుడు మనం పుట్టుకతోటే వాటి గురించి తెలుసుకున్నామండి. అది. ఓకే. ఎవడు రూల్స్ పెట్టినా పెట్టకపోయినా దేర్ ఆర్ బేసిక్ అవాయిడెన్స్ మెకానిజం. ఇది ఎప్పుడో ఇంకొక టెస్ట్ ద్వారా కూడా తెలిసిందండి. ఓకే. ఇది ఫెరోమోన్స్, హ్యూమన్స్‌లో ఫెరోమోన్స్ అనేవి ఉన్నాయా లేవా అనే ఒక టెస్ట్‌లో ఒక స్వీడన్‌లో జరిగిన టెస్ట్ అనమాట. అంటే కొంతమంది అబ్బాయిల్ని ఓకే. వయసులో ఉన్న అబ్బాయిల్ని జిమ్‌లో రన్నింగ్ చేపిచ్చి అంటే ట్రెడ్‌మిల్స్ మీద రన్నింగ్ చేపిచ్చి వాళ్ళ టీ షర్ట్స్‌ని తీసి ఒక జార్‌లో వేస్తారనమాట. ఒక గ్లాస్ జార్‌లో వేసి మూత పెట్టేస్తారు. అంటే దానిలో ఉన్న ఆ స్మెల్ ఏదైతే ఉందో లాక్ అయిపోయి ఉంటుంది. దెన్ కొంతమంది అమ్మాయిలు అంటే ఏ అబ్బాయిలు రన్నింగ్ చేశారో ఎవరి టీ షర్ట్ ఎవరిదో ఎవరికీ తెలీదు అసలు. దే డోంట్ ఈవెన్ నో హూ ద పీపుల్ ఆర్. అమ్మాయిలు వచ్చి స్మెల్ చేసేవాళ్ళనమాట. స్మెల్ చేస్తే విచ్ స్మెల్స్ ఆర్ దేర్ మోర్ అట్రాక్టివ్ అంటే కి ఉన్న అట్రాక్షన్‌ని కనిపెట్టడానికి అనమాట. ఈ టెస్ట్ సబ్జెక్ట్స్‌కి తెలియకుండా చేసింది ఏంటి అంటే ఆ అబ్బాయిలలో కొంతమంది అబ్బాయిలు ఈ అమ్మాయిల్లో కొంతమందికి అన్నలో తమ్ములో అవుతారు. సో దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ఔట్ ఆ అట్రాక్షన్ ఉందా లేదా అని. ఓకే. వీళ్ళిద్దరికి తెలీదనమాట. ఈ బాయ్స్ గ్రూప్ ఎవరో, గర్ల్స్ గ్రూప్ ఎవరో తెలీదు. వాట్ దే ఫౌండ్ వాస్ తన సొంత బ్రదర్ లేదా తన సొంత దగ్గర బంధువు ఎవరైతే ఉన్నారో అతని స్మెల్‌ని అమ్మాయి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ షీ రేట్స్ లెస్ ఇన్ అట్రాక్షన్. ఓకే. వాళ్ళకి రేటింగ్ చార్ట్ ఇస్తారన్నమాట. విచ్ వన్స్ డు యూ ఫైండ్ మోర్ అట్రాక్టివ్? విచ్ స్మెల్ డు యూ థింక్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ టు యూ అని. ఓకే. చెమటకంపు ఎవడికి ఎంజాయ్ చేయడు కానీ బట్ యూ నో వాట్ ఐమ్ సేయింగ్ రైట్. వయసులో ఉన్న పిల్లలు అరౌండ్ 18-25 మధ్యలో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఈ టెస్ట్ పెట్టినప్పుడు క్లియర్‌గా తెలిసింది ఏంటంటే సేమ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ స్మెల్స్ యూ విల్ ట్రై టు అవాయిడ్. ఓకే. అవాయిడ్ అంటే సెక్షువల్ అట్రాక్షన్‌కి అవాయిడెన్స్ అని అర్థం. అంతేగాని అందరిని దూరంగా ఉంచమని కాదు. సో హ్యూమన్స్‌లో కూడా ఈ సెటప్ ఆల్రెడీ ఉందండి. ఓకే. ఇలాంటి నీచులకి వీళ్ళకి అలాంటి దారుణమైన కోరికలు ఉంటాయన్నమాట. ఇది ఆడ మగ అది ఆడ ఎవరైనా సరే ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. తల్లా కూతురా చెల్లి అనేది కూడా చూడకుండా తిరిగి నీచులు డిఫెండ్ చేయడానికి వస్తారండి. రైట్. దట్స్ వై ఐ కెప్ట్ దట్ టోన్. ఇంకా ఇది నేను అలాగే రాశాననమాట. నీకు తల్లి, చెల్లి, కుమార్తె అని చెప్పిన సమానార్థమే వాళ్ళు నిన్ను రేకెత్తిస్తారు, దూరంగా ఉండండి. అతను ఇంతకు ముందు కామెంట్‌లో అన్నాడనమాట. అసలు నీకు తల్లి, చెల్లి అనే వావి వరుసలు నేర్పించిందే సనాతన ధర్మం అన్నాడు. నేను చెప్పా అదే సనాతన ధర్మం వాళ్ళు నిన్ను రేకెత్తిస్తారు, దూరంగా ఉండు అని చెప్పింది అని. సో ఇతను ఇక పర్సనల్ బూతులకి దిగేశాడనమాట. మీ అమ్మ నీ ముందు బట్టలు మార్చుకుంటుంది కదా! సో ఇట్లాంటి
నీచపు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలిసిందే కదా. యు నో ఎగ్జాక్ట్లీ హౌ దీస్ థింగ్స్ వర్క్, రైట్? దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ దాన్ని ఏమంటారు, ఇలాంటి వాళ్ళని చూస్తే మన ఇంటి పక్కన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే ఎంత భయం వేయాలో, ఎంత కంపరం వేయాలో అంత కంపరం వేస్తాను అనమాట. దీస్ ఆర్ ద పీపుల్ అండి. యూ రీడ్ ఇట్ అట్ యువర్ ఓన్ పేస్. ఓకే. సో, ఇతను జావేద్ స్పైడీ ఒక ఆయన అన్నాడు, నువ్వు సమాజంలో తిరగటం నీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి, మీ ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఆ థ్రెట్టే. నీలాంటి వాళ్ళు జైల్లో ఉండాలి అని హీ ఎక్స్‌ప్రెస్డ్ హిస్ ఒపీనియన్. ఇతను నువ్వు మంచోడివి, బట్టలు ఇప్పుకొని సమాజంలో తిరగొచ్చు అని. సో, వీళ్ళ లెవెల్ ఆఫ్ ఇది చూసారా? సో, మంచోళ్ళు కాబట్టి బట్టలు ఇప్పుకొని సమాజంలో తిరగొచ్చు. దేర్ ఆర్ ఓన్లీ 2 మెథడ్స్ అనమాట. ఒకటి ఉంటే దూరంగా ఉండు, లేకపోతే బట్టలు ఇప్పుకొని తిరుగు. ఉమా లావణ్య గారు షీ మేడ్ లాంగ్ కామెంట్. ఆడవాళ్ళ గురించి మనుస్మృతి చెప్పిన విషయాలు దయచేసి సపోర్ట్ చేయదు అండ్ షీ డిడ్ ఆల్ దాట్. ఈ చెత్త పుస్తకాల్లో ఏవో రాసి వచ్చారు, దాన్ని ఇప్పటికీ సమర్థించే వాళ్ళు నీచులు. ఓకే, షీ ఎక్స్‌ప్రెస్ హర్ ఒపీనియన్. మనోడు ఏం రాశాడు చూడండి. అయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను కూడా మనశాస్త్రాన్ని విశ్వసించను, అది ఎప్పుడో కొట్టేశారు, కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది, నేను మాట్లాడిన సందర్భం చేయాలంటే అంతకు ముందు వీడియో చూడాలి. ఓకే, ఎందుకంటే అప్పటి సమాజానికి ఈ పెళ్లి వరుసలు అనేవి కొత్తవి. ఆ వరుస ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే కూడా అవగాహన ఉండేది కాదు. ఓకే, వీడికి అవగాహన లేదు యాక్చువల్లీ. సో, అసలు ఈ వావి వరుస అనేది ఎక్కడి నుంచి వస్తాయి, హౌ డిడ్ దీస్ థింగ్స్ ఎవాల్వ్ ఇన్ సొసైటీస్, హ్యూమన్ సొసైటీస్ కాదు, జంతువుల సొసైటీస్లో ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది కూడా తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్ అనమాట. వెర్రి గొర్రెలు, వెర్రి వెధవలు ఇలాగే ఉంటారు. తెలియనప్పుడు నోరు మూసుకునన్నా ఉండాలి, అది తెలిసిన వాళ్ళని అడగనన్నా అడగాలి, లేదా ఇట్లాంటి నీచపు ఆలోచనలు మనసులోనే పెట్టుకోవాలి. బట్ ఈ ధర్మం ఏదైతే ఉందో, దిస్ గివ్స్ దెమ్ ద ఫ్రీడమ్ టు టాక్ సచ్ నాన్ సెన్స్ అండి. ఓకే, అండ్ నాన్ సెన్స్ మాట్లాడడమే కాదు, నాన్ సెన్స్ మాట్లాడిన తర్వాత లైకులు కూడా వస్తుంటాయి మన వాళ్ళకి. ఓకే, బాగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీడు చెప్పింది కరెక్టా కదా అనేది కాదు, ఒక నాస్తికుడికి కౌంటర్గా ఇచ్చాడు కదా చాలు, వాడు ఎంత లేకి విధమైనా ఎంత నికృష్టుడైనా పర్వాలేదు అనమాట. అది ఇతను చెప్తున్నాడు, స్త్రీ పురుషుల మధ్య కెమికల్ రియాక్షన్ మాత్రం సహజ సిద్ధం. ఇప్పటి సమాజంలో అయినా సరే తల్లి కొడుకులు, అన్న చెల్లెళ్ళు, తండ్రి కూతురు అయినప్పటికీ ఒక వయసుకు వచ్చాక తర్వాత వారి లిమిట్స్లో ఉండాలి. ఏమడుగుతున్నాడు చూడండి, ఒకసారి మనోహర్ గారిని అడగండి, ఎవరైనా సరే తల్లి అయినా చెల్లైనా కూతురైనా ఆయనకి ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి తన తండ్రితోటో తమ్ముడితోటో కొడుకుతోటో ప్రవర్తించినట్టే వాళ్ళతో ప్రవర్తిస్తాడా? బ్రాకెట్లు ఏం రాశాడు చూడండి, కలిసి పడుకోవడం, స్నానం చేయడం మొదలైనవి. తమ్ముడితోటి తండ్రితోటి కలిసి పడుకోవడం, కలిసి స్నానం చేయడం చేస్తారా? ఏ మెంటాలిటీ అండి ఇది? దిస్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ గై ఇస్ కంప్లీట్లీ లాస్ట్. వీడు మాట్లాడడంలో చాలా సాఫ్ట్గా ఏదో మాట్లాడతారు కానీ దీస్ గైస్ ఆర్ ద రియల్, హౌ డు ఐ పుట్ ఇట్ మైల్డ్లీ అండి, దీస్ గైస్ ఆర్ ద స్కౌర్జ్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అనమాట. ఇలాంటి నీచు ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే డైరెక్ట్గా సపోర్ట్ చేయాలి, ఇలాంటి నికృష్టపు చిల్లర ఇవి చేయక్కర్లేదు. అవును, మనుస్మృతి మావాడు రాశాడు, మావాడు రాసింది కరెక్ట్ అని అన్నాడు అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డైలాగ్, రైట్? కాకపోతే ఇలా సమర్థించే వాళ్ళని ఏమనాలి, రైట్? సో, ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఐ థింక్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్ ఫర్ నౌ.